నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నది. ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో భాగంగా ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తున్నది. రైతులకు అవసరమైన సమయంలో, అవసరమైన ప్రాంతంలో ఎరువులు అందుబాటులో ఉండేలాగా సాంకేతికతను వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తుంది. జిల్లాల వారీగా డీలర్ల స్టాక్ నిర్ధారణకు షెడ్యూలింగ్ వ్యవస్థ, మండల మ్యాపింగ్ సదుపాయం, మీ సేవా కేంద్రాల ద్వారా, టెలిఫోన్ ద్వారా ఎరువుల బుకింగ్ విధానం, రైతుల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ వంటి సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ పనితీరును పరిశీలించిన పొరుగు రాష్ట్రాలు ఇదే తరహాలో ప్రత్యేక యాప్లను రూపొందించే దిశగా చర్యలు చేపడుతుండడం విశేషం. అలాగే దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థను విస్తరించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సైతం ప్రయత్నాలు చేస్తుంది. ఈ వానాకాలం నుంచే పలు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నది. ఇక ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర వ్యవసాయ శాఖ పలుమారు లేఖ రాసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఇప్పటి వరకు 3,80,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరింది. మిగిలిన యూరియా కూడా సకాలంలో చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎరువుల సంస్థలతో నిరంతరం సమన్వయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమించినట్టు చెప్పారు. అదేవిధంగా పోర్టులకు చేరిన యూరియా నిల్వలను రాష్ట్రంలోకి వివిధ ప్రాంతాలకు త్వరితగతిన తరలించేందుకు ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. వాస్తవానికి ఈ యూరియా యాప్, ఫెర్టిలైజర్ యాప్ గత ఏడాది ప్రారంభించినప్పుడైతే మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పెద్ద ఎత్తున మొత్తం కూడా రైతులు కూడా రోడ్లపైకి వచ్చారు. ఎందుకంటే ఇది టెక్నాలజీతో కూడిన వ్యవస్థ. చాలా మంది రైతులకు కనీసం మొబైల్ ఫోన్ లేదు, అలాగే స్మార్ట్ ఫోన్ లేదు, ఎలా ఉపయోగించాలో తెలియదు. దీనిపై పూర్తి స్థాయిలో అప్పట్లో అవగాహన లేకుండా హరీబరిగా హడావుడిలో ప్రారంభించడం ద్వారా చాలా ఇబ్బందులు అయితే వచ్చాయి. ఇటు ప్రతిపక్షాలకు కూడా ఒక పెద్ద ప్రచారాస్త్రంగా కూడా ఈ యూరియా యాప్ కూడా నిలిచింది. అదే సందర్భంలో గతేడాది సకాలంలో కూడా ఇటు కేంద్రం నుండి రావాల్సిన ఈ స్టాక్ కూడా రాకపోవడంతో చాలా మంది రోడ్ల మీద కొన్ని రోజుల పాటు రైతులు అయితే మాత్రం చాలా కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. ఇటు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. చాలా సంచలనంగా మారిపోయింది. సో యూరియా యాప్ అసలు ఎందుకు, ఈ యాప్ అనేది రైతులు ఎట్లా వాడతారు, నేరుగా షాప్కి వెళ్ళి తెచ్చుకునే రైతులకు ఇట్లా యాప్ పెట్టి ఏం చేస్తారని కూడా అప్పట్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ యూరియాపై కూడా ఆయన సెటైర్లు కూడా వేశారు. అంతగా బాగా సమస్యల్లో కూడా తీసుకొచ్చింది. అయితే లేటెస్ట్గా అయితే మాత్రం తెలంగాణ ప్రవేశపెడుతున్న ఈ యూరియా యాప్ అయితే మాత్రం మిగతా రాష్ట్రాలు కూడా ప్రవేశపెట్టాలని చూస్తున్నాయట. కొన్ని రాష్ట్రాల్లో ఈ ఏడాది నుండే పైలట్ ప్రాజెక్టు కూడా ప్రారంభిస్తున్నాయట. అందులో భాగంగా ఇక్కడ ఎట్లా కొనసాగుతుంది, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి, ఏ రకంగా రైతులకు ఈ యొక్క యాప్ వెళ్తే బాగుంటుంది, ఏమేమి సర్వీసులు ఇవ్వాలనే దానిపైన ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖను కూడా పక్క రాష్ట్రం అదే రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయ శాఖలు కూడా కనుక్కున్నాయట. ఇక ఈ ఏడాది నుండే ప్రారంభించాలని చూస్తున్నాడ. దేశవ్యాప్తంగా కూడా ఒక యాప్ ఉంటే బాగుంటుంది, రైతులందరూ కూడా ఒక ఉంటే బాగుంటుందని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ కూడా ఆలోచిస్తుందట. అందులో భాగంగా తెలంగాణలో ప్రవేశపెడుతున్న ఈ యొక్క యూరియా యాప్ను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్రం ప్లాన్ చేస్తుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, అలాగే ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి, కుటుంబంలో ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. రైతులు ఒక మొబైల్ నెంబర్ ఉంటే సరిపోద్ది, ఆ మొబైల్ నెంబర్ ద్వారా కూడా స్మార్ట్ ఫోన్లో బుక్ చేసుకోవచ్చు, మొబైల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, స్థానికంగా ఉంటున్న మీ సేవా కేంద్రాల ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ అవకాశాన్ని కూడా కల్పించారు. గతంతో పోలిస్తే ఏడైతే మాత్రం ఈ యాప్ పై మాత్రం ఒక అవగాహన వచ్చింది. కొన్ని సమస్యలు కూడా వాస్తవానికి ఏర్పడుతున్నాయి. సమస్యలు ఏంటంటే స్టాక్ అనేది ఇబ్బందిగా మారింది. అలాగే
నిర్ణీతమైన అంటే ఒక గడువు అలాగే ఒక పరిమితి అనేది రైతులకైతే ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఒక ఎకరాకైతే మాత్రం సుమారు 4 బస్తాలు 3 నుండి 4 బస్తాల వరకు యూరియా వేస్తున్నారు. ఈ యూరియా చల్లుతున్నారు. అయితే ప్రభుత్వం అయితే మాత్రం కేవలం ఎకరాకు 2 బస్తాలే ఇవ్వడంతో కూడా ఇబ్బంది అవుతుంది. అది కూడా 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలకి ఒకేసారి ఇవ్వట్లేదు. అంటే ఒక ఎకరాకు ఒకసారి, ఆ తర్వాత రెండో ఎకరానికి మరో 15 రోజులు ఒకసారి, మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత ఒకసారి అనే ఒక సిస్టమ్ తీసుకురావాలన రైతులు ఒకేసారి యూరియా చల్లాలంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. అదొక సమస్య. మరోవైపు స్టాక్ అనేది యాప్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండట్లేదు. అది ఎప్పుడు ఉంటుందో తెలియట్లేదు. అది ఓపెన్ చేసే టైంకి చాలామంది కూడా బుక్ చేసుకుంటున్నారు. స్టాక్ అయిపోతుంది. అంటే ఎక్కడ ఏ ప్లేస్లో స్టాక్ ఉంది, ఎక్కడ బుక్ చేసుకునే ఆప్షన్ వరకు బాగుంది, అక్కడికి వెళ్ళి ఏ టైంకు తీసుకెళ్ళిన సిస్టమ్ బాగుంది. కానీ స్టాక్ అనేది లేకపోవడం అయితే మాత్రం రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. ఈ విషయంలో మరి పూర్తి స్థాయిలో రైతులకు ఈ టైంలో ఇంత అనేది పెట్టాలి, అలాగే ఆధార్ బేస్డ్ ఆధారంగా కొంత పరిమితి అయితే ఇస్తున్నారు. ఆ పరిమితిని పెంచితే బాగుంటుందని కూడా తెలంగాణ రాష్ట్ర రైతులు అయితే మాత్రం కోరుకుంటున్నారు. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి రైతుల యొక్క విజ్ఞప్తి మేరకు పెంచుతుందా లేదా అనేది మాత్రం ఈ సమస్యలు అయితే ప్రస్తుతానికైతే వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫెర్టిలైజర్ యాప్ ప్రవేశపెడుతున్న సందర్భంలో పక్క రాష్ట్రాలు కూడా ఈ యాప్ను అమలు చేయాలని చూస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఇక్కడ విజయవంతంగా అయింది కాబట్టి దీన్ని అమలు చేయాలని చూస్తున్నట్టు కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. చూడాలి మరి పక్క రాష్ట్రాలు అమలు తీరు ఎట్లా ఉంటుంది, దేశవ్యాప్తంగా అమలు అవుతుందా లేదనేది ఒక క్వశ్చన్ ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలవుతున్న ఈ యాప్ పట్ల కూడా ఇంకా అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలను కూడా తీసాల్సిన అవసరం ఉంది. రైతులకు ఇంకా ఈజీగా అందుబాటులోకి వచ్చేలాగా జవాబుదారితనం, పారదర్శకత, అలాగే అవగాహన పెంచేలాగా అయితే మాత్రం ఇక వ్యవసాయ శాఖ అధికారులు కూడా కృషి చేయాల్సిన బాధ్యత అయితే ఉన్నది. మరి ఆ విధానం ప్రకారం మరి వస్తున్న అభ్యంతరాలు, సమస్యలపై త్వరలో కూడా ఇక్కడ కూడా ఆ యాప్ సంబంధించిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో లేదో అయితే మాత్రం త్వరలో తెలిసే అవకాశం అవుతుంది. మొత్తానికి ఇంకో విషయం చెప్పాలి, స్టాక్ విషయంలో మాత్రం ఇప్పటికైతే మాత్రం తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది అయితే మాత్రం యూరియా కొరత కారణంగా విపరీతంగా రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం పైన కూడా తీవ్రంగా విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సకాలంలో సరైన విధంగా ఈ యొక్క స్టాక్ పంపకపోవడం వల్ల కూడా విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి ఆ పరిస్థితి రాకుండా ప్రస్తుతానికైతే మాత్రం ఇక 2 మెట్రిక్ టన్నుల వరకు వచ్చిందట. ఆ తర్వాత ఇక నెక్స్ట్ మరొక నెల లోపు కూడా ఇంకా ఎక్కువగా కూడా స్టాక్ వస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఎప్పటికప్పుడు కూడా కేంద్ర వ్యవసాయ శాఖకి అయితే మాత్రం నీవు పంపిస్తూనే ఉంది రిక్వెస్ట్లు, సకాలంలో సరుకు పంపించండి, రైతులు ఇబ్బంది పడకుండా అని కూడా చెప్తుంది. చూడాలి మరి రైతులకు ఈసారైనా స్టాక్ అందుతుందా, గతేడాది లాగానే మరోసారి రైతుల్ని రోడ్డు మీద వచ్చి నిరసన తెప్పేలాగా చేస్తుందా లేదా అని మాత్రం మరికొద్ది రోజుల్లో తెలియబోతుంది.